ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ని వదిలేయాలి కానీ భార్యని కాదు. ఒకవేళ అలా వదిలేయాల్సి వస్తే ఇలా మాత్రం ట్రై చేయకండి, నాలా అవ్వకండి అంటున్నాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అసలు ఏం జరిగింది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఈడేంటి ఎంత ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నారు కదా, ఇక్కడ సీక్రెట్ ఉందండి. పెళ్లి అవనవాడు ఆనందంగా ఉన్నాడంటే ఆడి పుట్టినరోజున అర్థం. పెళ్ళైన వాడు ఆనందంగా ఉన్నాడంటే ఇంటికి వెళ్ళినట్టు తెలిసిపోయింది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదండి. ఈ వారం రోజులు మా ఇంట్లో సెలబ్రేషన్స్. మా ఆయన స్కిట్ చూడకుండా ఆపాలి. మీ ఆయన అదే చేస్తుంటాడు నువ్వు షూటింగ్ వస్తే. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన ఐడియా తోటి ఇది జరుగుతుంది. మీకు విషయం చెప్పాలి, ప్రపంచంలో ఆదాయానికి ట్యాక్స్ వేసినట్టుగా అందానికి కూడా ట్యాక్స్ వేస్తే అందరికన్నా మీరే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కొంచెం తగ్గించండి. ఓకే వద్దు, మీ అందం జిందగీకి ఎంత అవసరమో జబర్దస్త్ కూడా అంతే అవసరం. బంగారం నువ్వెప్పుడు వచ్చావు? మీరు అనసూయతో అస్కేస్తున్నప్పుడే వచ్చేసా. బస్ స్టాండ్ లో ఇప్పుడే కదా దించాను, అప్పుడే వచ్చేసేవేంటి? బస్సు వెళ్ళిపోయింది. దీని మించి వెళ్ళిపోయినా బాగుంది, దీని మించి వెళ్ళిపోయినా బాగుంది. దరిద్రం వదిలిపోయి. బంగారం వచ్చింది తెలుసా, మా ఆవిడ ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫుడ్ ఎలా తినాలని తన కంగారు పడిపోయింది. నేను ఈ రోజు భోజనంలో నువ్వు పప్పు అంటాను. పప్పులు లేవండి, మీరేగా ఇంట్లో నీ పప్పులు ఉడకవు అన్నారు, అందుకే బయట పారిపోచ్చా. ఈ పప్పులో పని చేయడానికి 1000 రూపాయల పప్పులు పారేసావా? నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి. ఏంటి? మగవాళ్ళు మతి మరపు ఎక్కువ, ఆడవాళ్ళకి మతి మరపు ఎక్కువ? మగవాళ్ళకే. ఎలా చెప్పగలరు? మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, పెళ్ళైందని సంగతి కూడా మర్చిపోయి అంకిత భావంతో చూస్తామే మేము. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఏంటి అలారం? ఈ మధ్యకాలంలో పెద్ద నేను తెలుసా, ఇంట్లో పెళ్ళంతో మాట్లాడినప్పుడు అరగంట కంటే మించి మాట్లాడకండి. మాట్లాడితే లేనిపోని గొడవలు వస్తాయి. అయిందా అరగంట, ఆ తర్వాత వేరే సీటింగ్ వేసేయండి అని చెప్పాడు. మొగుడు పెళ్ళాలన్నాక ఆటలు ఏముండవా? ఇదే మనకి లేనిపోని ఇంట్లో ఇస్తుంది. ఆటలు ఆడుకుందాం, ఓకేనా? కళ్ళ గంతలాట ఆడదాం. దొంగుంటా కాదే, దొంగుంటా అని చెప్పాలి. దొంగుంటా అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒలింపిక్స్ లో కళ్ళ గంతలాట పెడుతున్నారంట. ఇప్పుడు మన ఇద్దరం ఆడేమనుకో, నెక్స్ట్ నువ్వు అక్కడికి వెళ్తావు, అక్కడ ఉంటావు, బాగా ప్రాక్టీస్ చెయ్యాలి, ఓకేనా? ఇప్పుడు దా అప్పటిదప్పటిదాన్ రా, మామిడికాయ తాన్ రా, లేక చేయకన్ రా, బయటికి వెళ్ళిపోన్ రా. ఎత్తుకో, ఎక్కడున్నానో చెప్పు. దా వెళ్ళిపో. లేకపోతే పార్టీలు చేసుకోవాలంటే ఇంట్లో నస పెట్టేస్తుంటారు. నీకు తెలుసా మేడం, మా ఆవిడ కళ్ళ గంతలు కట్టి హైవే మీద వదిలేసి వచ్చాను. తెల్లారిసినప్పటికీ ఏ రాజస్థాను కచ్చికిస్తాను మీరేంటమ్మా అలా చూస్తారు. పార్టీ మందేసి ఐసేసి చొక్కేసి, నీకు చుక్క నాకు చుక్క. ఈ స్కిట్ మీ ఆవిడ చూస్తే నీకు రే వామనరావు ఏంటండి, మీ ఆవిడ రోడ్డు మీద వస్తావా? దొరికిందా? ఎందుకు వదిలేస్తా ఉండే రోడ్డు మీద? మేము మీ ఇద్దరు కళ్ళ గంతలు ఆడుకుంటా ఉండే, నన్ను ఎత్తుకుంటా రోడ్డు మీదకి వెళ్ళింది. అయినా చిలకా గోరింక లాంటి జంట ఆడుకుంటే తప్ప ఆ చిలక వచ్చా బడ్డి గడ్డ వచ్చింది. తొక్కించేవలసింది, దరిద్రం వదిలిపోయేది. అలా కాదు, ఇంకోసారి బయటికి వెళ్ళొచ్చి తొక్కది హేస్తాను అనుకున్నావు. సర్లే కానీ బంగారం, నువ్వు గెలుస్తావు. నెక్స్ట్ నువ్వు ఒలింపిక్స్ లో ఉంటావు, కప్పు తెస్తావు అనుకున్నాను తెలుసా. ఏమైంది మళ్ళీ ఆడండి. మేడం మంచి ఐడియా ఇచ్చారు. నువ్వు ఒలింపిక్స్ కి వెళ్ళాలి. ట్వింకిల్ స్టార్, మా ఆవిడికి నాకు మధ్యలో వార్. చెంటిగాడు కొన్నాడు కొత్త కార్, తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరి. మందేసి నీళ్ళేసి ఐసేసి సోడా వేసి, నీకో చుక్క అన్నప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా, ఎవరికి ఇస్తాం? అరే మావరే, అర్జెంట్ గా మా ఇంటికి రా, పార్టీ ఉంది. ఏమన్నావు రే మీరు? హెల్ప్ అంటే రారు కానీ పార్టీ అంటే వెంటనే వచ్చేస్తారా మీరు? అసలు కష్టం అంటే ఏంటో తెలుసారా మీకు? ఏంటి? రిహార్సల్స్ రోజు తందనాలు ఆడేసి, షూటింగ్ రోజు మ్యాటర్ లేక పెద్ద చూపులు చూస్తుంటాం చూడండి, అదిరే ఆ కష్టం అంటే. నీ కష్టం నాకు అర్థమైంది లేరా? వచ్చాడు రా.
ఏంటి మళ్ళీ మా ఆవిడ నీకు దొరికిందా? సమాచారం పిచ్చ పిచ్చేసేస్తున్నావా? మా ఆవిడ నీకు దొరకదు ఈసారి. హైవే మీద వదిలేసే ఈసారి. తెల్లారేటప్పటికల్లా ఏ రాజస్థాన్ గుజరాత్ వెళ్ళిపోతా. అదెక్కింది నాలారియే, అదెక్కింది నాలారియే. చూడరా పాపం. అంటే భయమా? భయం కాదురా, ఆడు కూడా కూర్చుంటానంటాడు. తీసేయండి. దాన్ని ఎక్కడ వదిలేసావురా? ఎక్కడ వదిలేసేయండి? ఆటలు ఆడుకుంటా మీరు చూడలేకుండా అసలు. అలా కాదండి, మొగుడు పెళ్ళాం. ఈసారైనా నువ్వు గెలుస్తావు అనుకున్నాను తెలుసా? నేను చెప్తానే ఉన్నానండి, ఆయన వినట్లేదు. ఈసారి మనం గెలుస్తున్నాం అంతే. నువ్వు గెలుస్తున్నావు. ఆ కళ్ళగంత లేదు, నాగికి గట్టి తోసేయడన్నా తోసేయడన్నా. మీరు అస్సలు బాధపడకండి, ఈసారి ఆయనకి దొరకకుండా ఆడతాను. కప్పిలా పట్టుకుని రావాలి. జానీ జానీ ఎస్ పప్ప, నాగిగాడు ఎర్రి పప్ప. దా, 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 దా. ఏ మావరే, దా అర్జెంట్కి రా. వెళ్ళిపోయిందా మీ ఆవిడ? వెళ్ళిపోయింది, ఇంక రాదు. నువ్వు దా. మళ్ళీ ఆ మూతొత్తదేమోరా. నీకు అసలు దొరకదు కదా సార్ మా ఆవిడ. ఏం చేసావు? కళ్ళ గంతలు కట్టి గూడ్స్ బండి ఎక్కించాను. తెల్లారేటప్పటికల్లా ఏ అస్తంలోనే దిగుతుంది. కూర్చో. అరే లేట్ అయిపోతుంది. ఏ వామన్ రావు వచ్చేసారా? ఇప్పుడు ఆడుకుంటదిరా. ఏంట్రా నీకు దొరకదు మా ఆవిడ ఈసారి. ఎందుకు? కళ్ళ గంతలు కట్టేసి గూడ్స్ బండి ఎక్కించేసాను. గూడ్స్ బండి ఎక్కించావు కానీ దానికి ఇంజన్ ఉందో లేదో చూసుకున్నావురా? ఇంజిన్ లేదా? ఇంజిన్ లేదా? ఆ స్టేజ్ పక్కన మా ఇల్లు అడిగి వచ్చేసింది. పార్టీ క్యాన్సల్ రా బావా, ఇంకో రోజు చెప్తాను. ఒరే ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? దాన్ని వదిలించుకుందాం చూస్తున్నావు కదా. ఇప్పుడు మా ఆవిడంటే నాకు మా ఆవిడంటే ఇష్టం అని కూడా చెప్పను. అది కాదు బాబా. ఈడి కళ్ళ గంతలు కట్టు, నేను ఎక్కడ దింపేస్తా నేను చెప్తాను. అలా కాదు సార్, పిల్లల్ని పూల్లో పెట్టి చూసుకోవాలరా. పూలు ఎక్కడ దొరకలేదు సార్. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాయి, నేను కొనిస్తాను పద. కాదు, నాకు తెలియక అడుగుతా. ఆ చుక్కేదో మీ ఆవిడకి పోసి మీరో చుక్కేసుకుని హ్యాపీగా ఇద్దరు పార్టీ చేసుకోవచ్చు కదా. వాట్ ఇస్ దిస్ రోజా గారు? మామూలుగానే ఆవిడతో టార్చర్, ఇంకా చుక్కేసింది అనుకో, అదేదో చెప్తారు కదా, అసలే కోతి, ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన తోకకి నిప్పు అంటించినట్టు. అందుకే బయటికి తెచ్చేసాడు. బాగుంది, అసలు మీ ఇన్నోసెంట్ ఫేస్ బాగా అనిపించింది, సరదాగా అనిపించింది. మనో గారు నార్మల్ గా మోహన్ కి ఇచ్చే క్యారెక్టర్స్ అన్ని గయ్యాలి. దీంట్లో ఏమైపోయిందంటే ఆవిడ సౌమ్యురాలు. నీకు ఎగనెస్ట్ గా నాగి చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి ఎక్స్ట్రానరీ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రావటం, మూతి పెట్టడం, వెళ్ళిపోవటం. వెరీ నైస్, ఫెంటాస్టిక్.